ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ బుడ్డోడు ఏ విధమైనటువంటి ప్రతిభతోటి డ్యాన్స్ చేసాడో ఒకసారి ఈ వీడియోలో చూడండి. అయితే ఒక పల్లెటూరులో ఉదయాన్నే తల్లిదండ్రులు చిల్లర కొట్టుకు పోయి కొన్ని సరుకులు తెమ్మని ఒక బాలుడిని, ఈ బాలుడి వయసు సుమారుగా 10 లేదా 11 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, మరి అంగడికి వెళ్ళరమ్మని సరుకులు తెమ్మని పంపితే ఓన్లీ డ్రాయర్ తోటి సరుకులు తీసుకొని వచ్చేటటువంటి సమయంలో ఒక సెన్సార్ ఉన్నటువంటి మోటార్ బైక్ను ఇతను గమనించడం జరిగింది. ఈ మోటార్ బైక్ను ముట్టుకుంటే దానికి 4-5 రకాలైనటువంటి శబ్దాలు వచ్చే విధంగా ఆ మోటార్ బైక్ అతను అమర్చుకోవడం జరిగింది. అయితే ఈ తెచ్చినటువంటి సరుకులను పక్కన పెట్టి తన కాలుతోటి మోటార్ బైక్ను ఈ బుడ్డోడు తాకడం జరిగింది. అప్పుడు ఈ మోటార్ బైకు సుమారుగా 7-8 రకాలైనటువంటి మ్యూజిక్లతోటి మరి మోగుతూ ఉంటే 7-8 రకాలైనటువంటి రకాలైన డ్యాన్సులతోటి ఇతను రకరకాలైన డ్యాన్సులతోటి డ్యాన్స్ చేయటం జరిగింది. ఇది చూసినటువంటి కొంతమంది అనేక రకాలుగా వైరల్ చేస్తుంటే మరి కొంతమంది ఈ దోలోడు గొలవడు ఊర్లో ఇలాంటి వాళ్ళు చితనాపు వాళ్ళు ఉంటారు. ఇతను దోలోడు కాదు, గొలవడు కాదు, చితనాపోడు కాదు, ఇతనిలో ఉన్నటువంటి ప్రతిభ అది. వాస్తవంగా మన పెద్దలు మాట్లాడినట్టు తెలివి ఎవడబ్బో సొత్తు కాదు అన్నట్లుగా ఇతరులలో ఉన్నటువంటి ప్రతిభను మరి ఎన్నో రకాలుగా అన్యోన్యంగా యాంగిల్స్ ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క యాంగిల్స్ని మార్చి ఇతనిలో ఉన్నటువంటి డ్యాన్స్ ప్రతిభను ఈరోజు ఒక్కసారి చూసి అందరూ దీన్ని తిలకించి ఇతన్ని అభినందించాలని కోరుకుంటున్నాను.